తీవ్రమైన తుఫాను ధాటికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్గా మారింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బ్రెజిల్ను ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలు అతలాకుతలం చేస్తున్నాయి. తుఫాన్లు, భారీ వర్షాలు, అత్యంత బలమైన ఈదురుగాలులతో దేశ రక్షణ ప్రాంతం వణికిపోతోంది. ముఖ్యంగా రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో పరిస్థితి అంచనాలకు మించి తీవ్రంగా మారింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, శీతల వాయువుల కలయికతో ఈ తుఫాన్ ఏర్పడినట్లు బ్రెజిల్ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. రాష్ట్ర రాజధాని గుయిబా నగరంలో భారీ తుఫాను సంభవించగా గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులైతే వీస్తున్నాయి. ఈ గాలుల తీవ్రతకు నగరంలోని హవాన్ మెగా స్టోర్ వెలుపల ఏర్పాటు చేసిన 79 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కుప్పకూలిపోయింది. నెమ్మదిగా ముందుకు వంగుతూ ఖాళీ పార్కింగ్ స్థలంలో పడిపోయిన ఈ విగ్రహానికి సంబంధించిన దృశ్యాలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2020లో ప్రతిష్ఠించిన ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 11 మీటర్ల ఎత్తున్న కాంక్రీటు పునాదిపై నిర్మించారు. విగ్రహం కూలిపోయినప్పటికీ పునాది చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమైతే తప్పింది. ముందస్తుగా హవాన్ మెగాస్టోర్ సిబ్బంది వాహనాలను అక్కడి నుంచి తరలించడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ఇదండి అసలు సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.